అతని ఫ్రస్ట్రేషనే కామెడీగా ఉంటుంది. అంటే అతను ఇలాంటి అమ్మాయి దొరికింది ఏంట్రా అన్నది. అంతే కదా, ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంటే ఎట్లా, ఇంకెలా బతుకుతాడు. కాదు, ఎందుకు అది ఆ పాయింట్ రైటరు డైరెక్టర్ మీ భరత్ దర్శన్ ఎందుకు గెయిన్ చేసాడని నీకు అనిపించింది? ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నువ్వు అర్థం చేసుకుంటావు కదా ఈ కథను ఎందుకు ఇలా రాశాడు అని చెప్పి. ఎందుకు రాశాడు అలాగా అసలు? బేసిక్గా ఓన్లీ జనరేట్ కామెడీ అలా అని కాదు సార్. అంటే మనకి ఏ సినిమాలో అయినా ఒక హీరో ఉంటే ఒక విలన్ ఉండాలి, అవును, ఒక దేవుడు ఉంటే ఒక దెయ్యం ఉండాలి, అవును, అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్, సో కథ ముందుకెళ్తుంది, లాస్ట్కి ఒక సొల్యూషన్ వస్తుంది. దీంట్లో విలన్ ఇది కాదు, సిచ్యువేషన్సే విలన్. ఇక్కడ హీరోయిన్ది ఒక ప్రాబ్లం, హీరోది ఒక ప్రాబ్లం, వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవడం, సొల్యూషన్ కోసం ప్రయత్నించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎమోషనల్గానూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫన్నీగా కూడా ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు అనుకో, అది వేరే విషయం. రిలీజ్ జూలై 17 పెట్టుకుని ఇంకేముందిలే, 17 అంటే నెక్స్ట్ వీకే, నెక్స్ట్ ఫ్రైడే, రేపు ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే చెప్పలేరు. బట్ ఒక నువ్వు కూడా థియేటర్ నుంచి వచ్చావు అంటే రైటింగ్ మీద నీకు కూడా కొంత గ్రిప్ ఉంటుంది. ఇది ఎంతవరకు హెల్ప్ అయింది సినిమాకి, ఈ కథకి? ఆ అమ్మాయికి ఉన్న ఆ ప్రాబ్లం, ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంటుందా దానివల్ల? తను ఇబ్బంది పడడానికి అంటే అలవాటు అయిపోయింది ఇంకా, తనకి చిన్నప్పటి నుంచి తనకు అలవాటు అయిపోయింది. సరే, పక్కన సంగతి ఏంటనే, పక్కన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అది అనేది. అప్పుడు మరి ఆ అమ్మాయి కూడా ఎట్ ఎ టైం ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ అవుతుంది, అంటే ఎందుకు ఇలా పుట్టాననే సందర్భం కూడా వస్తుంది, బాధపడుతుంది. అంటే తన చుట్టూ ఉన్న సొసైటీ తన వల్ల ఇబ్బంది పడుతుంది. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో తనకి ఎందుకు ఇలాగా, నాకే అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందా ఇది? పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పుట్టినప్పటి నుంచి. అది ప్రాబ్లం, డిసీజ్, అది వ్యాధి. ఓ, డిసీజ్ కింద అంటే చాలా రేర్గా ఉన్నారు వరల్డ్లో, 2-3 గూగుల్లో చూశాను నేను. అవునా? సో అది హార్ట్ బీట్, మనకు మామూలుగా పల్స్ 72 అంటారు కదా, 72 దాటితే ఆ అమ్మాయికి, అది ఆనందంలో, ఆవేశంలో, పరిగెత్తినప్పుడు, భయపడినప్పుడు, ఏ విధంగా 72 దాటినా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అది అమ్మాయి ప్రాబ్లం. ఓకే, సో దానివల్ల ఆ అమ్మాయి చాలా కామ్గా ఉండాలి, షాక్ కొట్టకూడదు అంటే. ఓ, కూల్గా ఉండాలి, కరెంట్ జనరేట్ 72 దాటకూడదు. 72 దాటకూడదు. అదే కూల్గా ఉంటే 72 దాటాలి. ఏ ఎక్సైట్మెంట్ వచ్చినా, ప్రేమతో ఎక్సైట్మెంట్ వచ్చినా షాక్ కొడుతుంది, భయంతో భయపడినా కూడా షాక్ కొడుతుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఎంతో కొంత కరెంట్ ఎలాగా పాస్ అవుద్ది. అవునా కదా? అవును. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. అవును, వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్ట్లా. ఇప్పుడు ఫ్రెండ్సే, మేల్ టు మేల్ ఫ్రెండ్సే ఉన్నారు అనుకో, సరదాగా మంచి జోష్ వచ్చినప్పుడు, ఒక హై పాయింట్ వచ్చినప్పుడు అందరూ చేతులు కట్టుకుని, భుజాల మీద చేతులు వేసుకుని, కౌగిలించుకుని ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది ఎక్సైట్మెంటే కదా. అది దట్ ఆల్సో జనరేట్, అది కూడా ఎలక్ట్రిసిటీ, కరెంటే. బట్ అక్కడ షాక్ కొడుతుంది ఫ్రెండ్స్ దగ్గర. హ్యాపీగా ఉన్నా కూడా షాక్ కొడుతుంది, 72 దాటకూడదు. అదే ఈ అమ్మాయి కాదు, నేను మామూలుగా జనరల్ గా మీకు హై పాయింట్ వచ్చినప్పుడు అనుకో, ఒకరి మీద ఒకరు పడిపోతారు, దొల్లుతారు, కౌగులించుకుంటారు. ఇవన్నీ ఈవెన్ ఫ్రెండ్స్, మేల్ టు మేల్ లో కూడా ఉంటుంది కదా, బాయ్ ఫ్రెండ్స్ లో కూడా. అందులో ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన ఈ సమస్య ఫైనల్ గా క్లియర్ అవుతుందా, ట్రీట్మెంట్ లో తగ్గుతుందా, లేకపోతే ఈ అమ్మాయితో ఈ భర్త అనే తిరువీరికి ఏమిటి కష్టాలు? ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చాడు. అంటే ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం, దాన్ని ఎలా ఎండ్ చేయొచ్చు అనే దానికి ఒక ప్రాసెస్లో ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా హస్బెండ్ అండ్ వైఫ్ కలవగలిగారు అన్నదానికి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. అది ఒక్క వారంలో సినిమా థియేటర్. నీకు అది ప్రాక్టికల్ గా అనిపించిందా, సినిమాటిక్ గా అనిపించిందా? రేపు సినిమా చూసిన తర్వాత ఏంట్రా ఇంత సినిమా నడిపి ఈ డైరెక్టర్ ఏంటి ఇలాగే ఎంత ఫీబుల్ గా, అంటే నమ్మసఖ్యం కానీ ఒక సొల్యూషన్ ఇచ్చేటేంటి అని లేదు. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ ఎమోషన్తో ముడిపడి ఉంటుందో అది దానికి లాజిక్ వర్తించదు. అంటే మనం ఎప్పుడు అందులో లూప్ హోల్స్ ఎతుకుతామంటే కన్విన్స్ అవ్వనప్పుడు, ఇది ఎలా అవుతుంది అని మనం నమ్మకం కలిగించలేకపోయినప్పుడు ప్రశ్నలు ఇంకా ఒకదానితో పాటు ఇంకోటి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ని చెప్తామో, ఇలా కూడా అవుతుంది అనేలాగా,
ఇలా కూడా అవ్వచ్చు అనేలాగా చెప్తాము. అవ్వక్కర్లేదు, అవ్వచ్చు అనే స్కోప్ ఉంది అనిపిస్తే మనం సాటిస్ఫై అయిపోతాం. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్ కి ఫైనల్ గా దక్కుతుంది. అది ఇదేంటి, మెడికల్లా, టెక్నికల్లా, అది సైకలాజికల్లా? అది చెప్పా ఒక వారం అది స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది సార్ నాకు పర్సనల్లీ. నాకు చాలా ఎమోషనల్. చూసుకున్నావా సినిమా మొత్తం? ఓకే, నీ గ్రేడ్ ఏ రేంజ్ లోకి వెళ్తుంది ఈ సినిమాతో? అంటే ఐశ్వర్య రాజేష్ ఈవెన్ తెలుగు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, నౌ షీస్ ఒక రెకనింగ్ హీరోయిన్ తెలుగులో కూడా. అంతకుముందు అక్కడ 1-2-3 చోట్ల నాకు తెలుగులో మంచి హిట్ పడలేదని అనుకున్నది, అదేదో సంక్రాంతికి వస్తున్నంత కరువు తీర్చేశాడు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు దాన్ని మీరు ఈ సినిమాలో యూటిలైజ్ చేసుకుంటున్నారు, అమ్మాయికి ఉన్న కదా. ఇప్పుడు నువ్వు ఒక నీకు బోల్డ్ బిడియం, నీలో విపరీతమైన కాంప్లెక్స్, నువ్వు చాలా అంటే పెద్ద బిల్డప్లు అవి లేనోడివి, నువ్వు మామూలు యూఆర్ జనరల్ బాయ్, నార్మల్ బాయ్ కదా. ఇప్పుడు ఈ అమ్మాయితో యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు నీ ఆపసోపాలు ఎలా పడ్డావు? అంటే లక్కీలీ ఏంటంటే టక్ జగదీష్కి ఆపసోపాలు అయిపోయాయి. ఒక 15 రోజులు అప్పుడు యాక్ట్ చేశాను కాబట్టి ఫేవరెట్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్లు అందరూ ఉండడం వల్ల ఏంటంటే ఒక ఫెమిలియర్ పర్సన్ అన్నప్పుడు సగం ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. నేను ఆల్రెడీ మాట్లాడున్నాను, పని చేస్తున్నాను అనే దాంతో ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కాంబినేషన్ అంతే. ఓకే, సో దానివల్ల అంత ఇబ్బంది పడే అవసరం రాలేదు ఈసారి, అప్పుడు ఉండింది. ఇప్పుడు ఆవిడని ఒక యాక్ట్రెస్ గా నువ్వు చాలా మంది, నువ్వు నటించకపోయినా చాలా మంది హీరోయిన్స్ ని వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తను ఆ ర్యాంక్ హీరోయిన్, అనుష్క అంటే అరుంధతి లాంటి సినిమా చేశారు అని ఒక్కొక్క హీరోయిన్ మీద ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. జనరల్ గా ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పాలంటే నువ్వు ఒక బడ్డింగ్ హీరోగా వాట్ ఈస్ యువర్ కామెంట్ అనేది? ఫస్ట్ నేను ఫ్రెండ్ ల్యాప్టాప్లో కాకముట్టే చూశాను సార్. చూసి 2 పిల్లలకు తల్లిలా చేశారు. ఆవిడెవరో నాకు తెలీదు. తమిళ సినిమా, సబ్ టైటిల్స్ పెట్టుకొని చూశాను. అసలే ఇంగ్లీష్ అంతంత మాత్రం, సబ్ టైటిల్స్ చదివి మళ్ళీ పాజ్ కొట్టి ప్లే కొట్టాలి నేను. సో అది ఎమోషన్ కంటే ముందు కథ చదువుకోవాలి నేను సినిమా చూడడం కంటే. అవును, ముందు గూగుల్లో చదువుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అనేది కింద ఇంగ్లీష్లో పడితే తమిళ్లో వాళ్ళు మాట్లాడతారు, ఇంగ్లీష్లో పడుతుంది కదా. నేను దాన్ని పాజ్ కొట్టి ఎరా ఎక్కడికి వెళ్తాం అనేది ఓయ్ బాయ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది పడుతుంది కదా, అది చదివి ఓకే మళ్ళీ కంటిన్యూ కొట్టాలి. మళ్ళీ స్పేస్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ స్పేస్ బటన్ ఆపాలి మళ్ళీ. ఫర్ ఎవ్రీ డైలాగ్ అయిపోవాలి అప్పుడు. సో నా 4 రోజులు పట్టిందా సినిమా? నా స్పీడ్ అంతే. సో దాంట్లో సినిమా చూసినప్పుడు ఎవరు ఇంత బాగా చేస్తున్నారు అనుకుని గూగుల్కి, వికీపీడియాకి వెళ్ళిపోయి చూశాను. తర్వాత అప్పటి నుంచి ఆవిడ వర్క్స్ చూడడం మొదలు పెట్టాను. అది వడ చెన్నై అవ్వచ్చు, కాపే రణసింగం అవ్వచ్చు, తను చేసిన ఫరానా, ఇవన్నీ సినిమాలు కూడా, డ్రైవర్ జమ్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈజీ ఉంటుంది తనలో యాక్ట్ చేసేటప్పుడు. అరే ఎంత ఫ్లాలెస్గా యాక్ట్ చేస్తున్నారు, ఎంత ఈజీగా అలవోకగా యాక్ట్ చేస్తున్నారు అనిపించేది. ఈవిడ సినిమాలు చూస్తూ చూస్తూ ఫ్యాన్ అయిపోయాను. వరల్డ్ ఫేమస్ లవర్ ఈవిడ తెలుగు సినిమా చేస్తున్నారు అనిపించినప్పుడు ఒకసారి దూరం నుంచి అయినా చూద్దాం అనేంత ఇష్టం తన యాక్టింగ్. కాలం కలిసి వచ్చి టక్ జగదీష్లో తనతోనే యాక్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఐశ్వర్యం కలిసి వచ్చింది. అప్పుడు కొంత వచ్చింది, ఇప్పుడు పూర్తిగా వచ్చింది. అది సార్, కాకపోతే ఐశ్వర్యం కరెంటుతో పాటు వచ్చింది. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.